కోనసీమ జిల్లా పి గన్నవరంలో వివాదం చోటు చేసుకుంది. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జనసేన నేతలు. ఎమ్మెల్యే ముందే ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సర్ది చెప్పారు వాళ్ళందరికీ కూడా. పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా అంటూ కూడా అధికారులను ఆయన నిలదీశారు. పవన్ కళ్యాణ్ని అవమానిస్తారా అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించకపోవటం మీద కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్ సేవలో. మరి అక్కడ ఎందుకు డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినా కానీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ఉంచుతూ వస్తున్నారు, అంతే ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవటం ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో ఇప్పుడు దీని మీద కూడా అధికారులను కూడా నిలదీశారు. అసలు డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఫోటో కనిపించకపోవటం కూడా ఇప్పుడు ఒక గొడవకు దారి తీసింది. ఏంటి, ఎందుకు లేదు డిప్యూటీ సీఎం ఫోటో? రేణుశ్రీ, కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఆ వివాదం జరుగుతున్నప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా ఉన్నాడు. ఆయన జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ జరిగిన వాగ్వాదం ఏంటంటే, ఏదైతే ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదంటూ అటు అధికారులను నిలదీశారు. అధికారులను నిలదీసే క్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులతో వాగ్వాదం పెట్టుకున్నారు. మేము ఎక్కడ కూడా టీడీపీ శ్రేణుల్ని మేము అసభ్యకరంగా మాట్లాడలేదు, టీడీపీ శ్రేణులు దాడి చేయలేదు. కానీ టీడీపీ శ్రేణులు మేము అధికారం నిలదీస్తుంటే వచ్చి మాపై దాడి చేశారంటే జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సర్ది చెప్పారు, రెండు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ కావాలనే మా పవన్ కళ్యాణ్ ను, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు అత్యంత గౌరవంగా చూస్తూ ఉన్న కింది స్థాయిలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ శ్రేణులు కానీ, టీడీపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ ను కావాలనే అవమానిస్తారంటూ జనసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కోనసీమ జిల్లా ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల భాగమైన కోనసీమలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమానులు ఉంటారు. పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గిడ్డి సత్యనారాయణ జనసేన నుంచి గెలిచిన సందర్భం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా అది అధికారులు చేసింది తప్ప టీడీపీ శ్రేణులు చేసి తప్ప అనేది క్లారిటీ ఇప్పటికైతే స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఇరు వర్గాలు అయితే వాదించుకున్నాయి, ఇరు వర్గాలు వాగ్వాదం చోటు చేసుకుని గొడవ చోటు చేసుకుంది. ఒకరికొకరు తోపులాట కూడా జరిగింది. రేణుశ్రీ, అయితే కిరణ్, దీని మీద ఇప్పుడు జనసేనకు సంబంధించిన నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? జనసేనకు సంబంధించిన కీలక నాయకులు కానీ, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ ప్రధానంగా ఒక విషయం ఇక్కడ చర్చిస్తున్నారు. ఎందుకంటే అత్యున్నత స్థాయిలో ఏదైతే సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అత్యంత గౌరవంగా చూస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సీఎం ఫోటో పక్కన డిప్యూటీ సీఎం ఫోటో కూడా ప్రతి ఆఫీస్ లో కూడా పెట్టాలని నిర్దిష్టంగా ఒక సమాచారం ఇచ్చారు. దాన్ని ఒక జీవో జారీ చేశారు. ఆ ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి చూసినప్పుడు కానీ సీఎం తో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉంది. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చే వరకు ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే ఎక్కడ జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే చోట టీడీపీ శ్రేణులు కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. ఏదైతే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన నాయకులకు మధ్య వివాదాలు ఉన్నాయి. అంతేకాకుండా కూటమిలో మరో భాగమైన బీజేపీతో కూడా వివాదాలు ఉన్నాయి. మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల మధ్య సాన్నిహిత్యం లేదు, కేవలం విభేదాలు మాత్రమే ఉన్నాయి. అయితే పై స్థాయిలో ఉన్న అటు బీజేపీ అధిష్టానం కానీ, ఇటు టీడీపీ అధిష్టానం కానీ, జనసేన అధిష్టానం కానీ వారి ముగ్గురు అధిష్టానాలు కూడా ఒకే దారిలో పయనిస్తున్న క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వివిధ రూపాల్లో వెళ్తున్నారు. వారి మధ్య విభేదాలు తరచూ చోటు చేసుకుంటారు. అయితే ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు జనసేన ఎమ్మెల్యేలతో. ఎక్కడైతే టీడీపీ వర్సెస్ జనసేన విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలతో 1-to-1 కూర్చొని పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో కూడా డిప్యూటీ సీఎం ఫోటో లేకపోవడం కూడా ఇప్పుడు ఒక వివాదానికి కారణమైంది. దీనివల్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీని మీద జనసేన నేతలు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశం మీద కూడా ఇప్పుడు జనసేన శ్రేణులతో కానీ, మిగిలిన వారితో కానీ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడనున్నట్లుగానైతే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి